వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. చాలా వాయిదాల తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు తాజా విడుదల తేదీని ఖరారు చేసింది. మొదట తెలుగులో చిత్రీకరించబడిన ఈ పాన్ ఇండియన్ చిత్రానికి జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. మొదట ఈ సినిమాను మార్చి 29, 2025న విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భారీ బడ్జెట్ సినిమాను మే 9కి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఆ తర్వాత హరిహర వీర మల్లు విడుదలైంది జూన్ 12కి వాయిదా పడింది. సంక్లిష్టమైన విఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా మరింత ఆలస్యం అవుతుందని నివేదికలు సూచించాయి. జూన్ 21న నిర్మాతలు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చారిత్రక చిత్రం ఇప్పుడు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలో సత్యం, విశ్వాసం మరియు స్వేచ్ఛ కోసం జరిగే యుద్ధానికి సాక్ష్యమివ్వండి అని మేకర్స్ సోషల్ మీడియాలో రాశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తారు. ఇది హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళ భాషలలో డబ్ చేయబడుతుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా టైటిల్ పాత్ర అయిన వీర మల్లు చుట్టూ తిరుగుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రను పోషించిన బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్గా నటించాడు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయిక. అనుపమ్ ఖేర్, జిషు సేన్గుప్తా, నర్గీస్ ఫక్రీ, ఎం నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ఈ చిత్రంలో ఇతర నటీనటులు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ప్రముఖ నటుడు తోట తరణి ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.